వెల్కమ్ టు హిందీ టైం. ఈ రోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ న్యూ సిలబస్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుందాము. ఈ పార్ట్ కి సంబంధించిన మీనింగ్స్ మీకు పంపించాము. ఒకవేళ అది చదవకపోతే తప్పకుండా చదవండి. మీనింగ్స్ చదివితేనే క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి. మీకు పార్ట్ 1 క్వశ్చన్ ఆన్సర్స్ పంపించాము, అది కూడా నేర్చుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం నేర్చుకుందాం. స్టార్ట్ చేద్దామా? भारतीय स्वतंत्रता संग्राम में भाग लेने वाले कुछ महान व्यक्तियों के नाम बताओ. क्वेश्चन. భారతీయ స్వతంత్రత ఆందోళనలో పాల్గొన్న కొన్ని గొప్ప వ్యక్తుల పేర్లు చెప్పండి అని క్వశ్చన్. ఆన్సర్ చూడండి. మహాత్మా గాంధీ మీకు తెలిసిందే, బాల గంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ ఆది. ఈ వ్యక్తులు అనేవి మీకు తెలిసినవి. స్పెల్లింగ్స్ అనేవి బాగా నేర్చుకోండి. మహాత్మా గాంధీ, బాల గంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ పేర్లు నేర్చుకోండి. ఓకేనా? ఆది భారతీయ స్వతంत्रता संग्राम में भाग लेने वाले कुछ महान व्यक्ति थे. वल्लभभाई पटेल को किस उपाधि से सम्मानित किया गया और क्यों? వల్లభాయ్ పటేల్ ని ఏ ఉపాధి ఇచ్చి గౌరవించారు, ఎందుకు అని క్వశ్చన్. ఆన్సర్ చూడండి. వల్లభాయ్ పటేల్ को सरदार की उपाधि से सम्मानित किया गया. సర్దార్ అని ఉపాధి ఇచ్చారు అతనికి, నిక్ నేమ్. సర్దార్ అంటే లీడర్ అని మీనింగ్. క్యూంకి ఎందుకంటే उन्होंने बारडोली सत्याग्रह में भाग लगान विरुद्ध का जमकर विरोध किया था. అతను అక్కడ ఒక యుద్ధంలో అంటే సత్యాగ్రహంలో పాల్గొన్నారు. దాని పేరేంటిది? బార్డోలి అనే సత్యాగ్రహం. అది బ్రిటిష్ వాళ్ళు లగాన్ అంటే పన్ను, విరుద్ధ అంటే అపోజిట్ చేయడం. పన్ను మేము కట్టము అని రైతులు అంటే రైతులకు ఇతను తోడుగా బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేశారు. దాన్ని లగాన్ అంటారు. विरुद्ध का जमकर विरोध किया. किसान आंदोलन सफल होने के बाद वहां की जनता ने उसे सरदार की उपाधि प्रदान की. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అతనికి లీడర్ గా ఒక మంచి పేరు ఇచ్చారు. वल्लभभाई पटेल को सरदार की उपाधि से सम्मानित किया गया क्योंकि उन्होंने बारडोली सत्याग्रह में लगान विरोधी का जमकर विरोध किया. किसान आंदोलन सफल होने के बाद वहां की जनता ने उसे सरदार की उपाधि प्रदान की. नेक्स्ट क्वेश्चन చూడండి. वल्लभभाई की जगह तुम होते तो क्या करते? సర్దార్ వల్లభాయ్ ప్లేస్ లో మీరు ఉంటే ఏం చేస్తారు అని క్వశ్చన్. सरदार वल्लभ की जगह मैं होता तो मैं हमेशा साहसी बनकर रहता. నేను కూడా అతని లాగానే ధైర్యంగా, సాహసి అంటే ధైర్యంగా ఉంటాను. उनकी तरह दूसरों के बारे में जैसे दूसरों की भलाई के बारे में सोचता. रुकावटों का सामना करते हुए जीवन में आगे बढ़ता. అంటే ఇక్కడ ఏంటంటే వల్లభాయ్ ప్లేస్ లో నేను ఉంటే నేను కూడా అతనిలాగానే ధైర్యంగా ఉంటాను, అతనిలాగానే వేరే వాళ్ళ కోసం ఆలోచిస్తాను. మనం ముందు ఏదైనా అడ్డంకులు వస్తే దాన్ని తొలగించుకుంటూ జీవితంలో ముందుకు వెళ్తాను అని. మళ్ళీ చూడండి. వల్లభాయ్ కే జగह में मैं होता तो हमेशा साहसी बनकर रहता. ధైర్యంగా ఉంటాను. उनकी तरह दूसरों के बारे में जैसे दूसरों की भलाई के बारे में सोचता. वल्लभ की जगह में అంటే వల్లభ్ జగలో హోతా తో మై హమేషా అంటే హమేషా అంటే ఎల్లప్పుడు, సాహసి బన్కర్ రహతా ధైర్యంగా ఉంటాను. ఉన్కి తరహా అతనిలాగా, दूसरों के बारे में जैसे दूसरों की भलाई के बारे में సోచుతా వేరే వాళ్ళ కోసం, వేరే వాళ్ళని మంచి చేయడానికి ఆలోచిస్తాను.
रुकावटों का అంటే జీవితంలో ఏదైనా అడ్డంకులు వస్తాయి కదా, వాటిని रुकावटों का सामना करते हुए అడ్డంకుల్ని ఎదుర్కొంటూ జీవన్ మే ఆగే బడతా జీవితంలో ముందుకు వెళ్తాను అని. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు తెలిసిన 8th క్లాస్ చదివే స్టూడెంట్స్ ఎవరున్నా సరే దయచేసి వాళ్ళకి వీడియో పంపించండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.